ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని వాక్యంతో మీ ఎదుటికి వస్తున్నాను. ప్రభువు యెషయా గ్రంథములో చెప్పినట్టుగా 44వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం ధ్యానించినప్పుడు, ఒకడు చెట్టు మొద్దుకు సాష్టాంగపడినట్టుగా ఈనాడు క్రైస్తవులంతా క్యాలెండర్ ఎదుట సాష్టాంగపడుతున్నారనే సత్యాన్ని మీకు ఇదివరకే బోధించాను. బైబిల్ చదువుతున్న వారు దాన్ని అర్థం చేసుకోలేకపోతే, వంటశాలలో గంటెగద ఏ విధంగా తిరుగుతున్నా దాని రుచి ఎరుగక ఉంటుందో, అలాగుననే బైబిల్ చదువుతున్న జ్ఞానము లేనివాడు దానిని అర్థం చేసుకోలేడు. కాబట్టి మనిషి ఏ మతంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, ఎలాంటి ప్రాంతంలో ఉన్నా, తన ఎదుట ఉంచుకున్నది మాత్రం కల్పితమైన క్యాలెండర్లో ఉన్న జ్ఞానాన్ని అనే సత్యము మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ విషయం ఎప్పటికీ మర్చిపోకూడదు ప్రియులారా. దేవుడు క్యాలెండర్ లేని దినాలలో తన భక్తులను తన ఎదుటికి పిలుచుకున్నాడు. అందుకు సూచనలు కూడా ఇచ్చాడు. మరి ఈ కాలంలో ఆనాడు భక్తులు దేనిని అనుసరించి దేవుని సన్నిధికి చేరారో తెలియక, మానవ రూపిత కల్పితమైనటువంటి క్యాలెండర్ను తమ ఎదుట ఉంచుకొని, అందులో ఉన్న వారాలను దేవుని యొక్క దినాలకు కలుపుతూ, వాటినే పరిశుద్ధ దినముగా ఆచరిస్తూ, అడ్డదిడ్డమైనటువంటి జ్ఞానం చేత ఇది ప్రభు చేతనే ఏర్పాటు చేయబడిందని చెబుతూ, ప్రజలకు మరింత అబద్ధాన్ని బోధిస్తూ, నేటి పరిస్థితుల్లో నిజమైన జ్ఞానం ఏంటో తెలియని స్థితిలోనికి ప్రజలను తీసుకువెళ్ళినటువంటి పాపం ఎవరిది? అది సేవకులది, బోధకులది. దేవుని కాలమానానికి అనుకూలించని ఏ కాలచక్రమైనా అది సాతాను చేత నిరూపింపబడినది అనే సత్యాన్ని మరొకసారి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. బైబిల్ గ్రంథంలో మీరు చాలా శ్రద్ధగా ఆలోచన చేసినప్పుడు ఎక్కడా కూడా దేవుని గ్రంథమందు గ్రహనామాలకు ఏమాత్రం తావులేదనే సత్యాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కానీ ఈ రోజుల్లో ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం వరకు, అంతెందుకు నిద్రించేంత వరకు కూడా ప్రతి మానవుని నోట గ్రహనామ జపననే జరుగుతుందనేటువంటి సత్యం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీకా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు రాయించిన లేఖనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెరవేరుతుందనే సత్యం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. బైబిల్ మొత్తములో గ్రహనామ ఉచ్చారణ చేయకూడదు, వాటికి దూరంగా ఉండాలి, వాటిని మీరు ఏమాత్రము మీ ఇంటికి తీసుకొని పోకూడదు, అది ఏ రూపంలోనైనా సరే అని దేవుడు సెలవిచ్చినా కూడా ఏదో ఒక రకంగా అది ఈనాడు ప్రతి ఇంటికి చేరుకొని ఉన్నది. అదే గ్రహముల యొక్క ఉచ్చారణ. దేవుడు స్పష్టంగా చెప్పాడు, వాటి పేర్లు మీరు ఉచ్చరించకూడదు, ఆ నామములను మీరు పలకకూడదు, వాటిని మీరు ఏమాత్రము గౌరవించకూడదు, పూజించకూడదు, వాటిని మీ మనస్సులో కూడా స్మరించుకోకూడదు అని. అపొస్తలుడైనటువంటి పౌలు, బర్నబాలు ఒకానొక దినమున ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు, ఆ గ్రామములో వారు అద్భుతాలు చేసినప్పుడు ఆ గ్రామం వారంతా కూడా దేవతలు మన మధ్యకు దిగి వచ్చి ఉన్నారు, వీరు ఆ గ్రహాలే అంటూ బర్నబాకు గురుగ్రహం పేరు, పౌలుకు ముఖ్య ప్రసంగి అయినందున, అనగా పెద్దవాడు అయినందున బుధుని పేరు,
వీరిద్దరికీ ఆపాదించి వారిని దేవతలుగా చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. దాన్ని ఆపడము పౌలుకు ఎంతో కష్టమైంది. ప్రభువునందు ప్రియులారా, ఆలోచించండి, ఈనాటికైనా బుద్ధి తెచ్చుకోండి. నేను మీకు అందిస్తున్నటువంటి ఈ సత్యాన్ని గ్రహించండి. ఒక్క ఆదివారం అనేటువంటి మాటను పట్టుకొని అందులో క్యాలెండర్లో కనబడుతుంది కదా ఇదే అనుకొని అందరూ భ్రమపడి సూర్యుని దినమైనటువంటి ఆ సండేను, భానువారాన్ని, ఆదిత్యవారమును, రవివారాన్ని ప్రభు దినంగా ప్రకటిస్తూ ఎంతోమంది పాపము చేయటానికి కారణమవుతున్నారు. యెరొబాము చేసినట్టుగా ఈనాడు ప్రతి ఒక్కరు సంఘాలలో ఇదే పాపం చేస్తున్నారు. వాటికి దూరంగా రావాలనే ప్రభువు లేఖనం సెలవిస్తుంది. ఆదివారము మొదటి దినము అనగా అది పౌర్ణమి నుంచి ప్రారంభమవుతుందని, అదే ఆదివారమని, ఆ పౌర్ణమే మహాదినమని దేవుని గ్రంథము సెలవిస్తుంది. అసలు బైబిల్లో పౌర్ణమి గురించిన ప్రత్యేకత, ఆ మహా విశిష్టత, దేవుడు ఆ దినములో చేసిన గొప్ప కార్యములు ఏమిటో ఈరోజు మీకు ఒక్కొక్కటి నేను వివరిస్తూ వస్తాను. వీడియోలను తప్పకుండా కొంత టైం తీసుకొని అన్నిటినీ జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఇతరులు చెప్పినట్టుగా వాక్చాతుర్యము కలిగి నేను వివరించలేకపోవచ్చు, కానీ వాక్యాన్ని మాత్రం ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలను. సత్యాన్ని మాత్రమే నేను మీకు అందించగలను. మీరే చదువుకోండి, ప్రభువును సహాయం అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండి లేఖనాలలో ఉన్నటువంటి ఆ మహాసత్యాన్ని మీకు కూడా తెలియజేస్తాడని ప్రభునామంన మనవి చేస్తున్నాం. చూసుకుందాం, దేవుని గ్రంథంలో ఒక్కొక్క లేఖనాన్ని మనం పరిశీలిద్దాం. మరి ఒక వీడియోలో మనం ఈ మాటలను తెలుసుకుందాం.